అందరికీ నమస్కారం. క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మన టాపిక్ త్రిబుల్ ఆర్. త్రిబుల్ ఆర్ అంటే ఎన్టీఆర్ రామచరణ్ గారి సినిమా కాదండి, రఘురామకృష్ణంరాజు గారు. మనది పొలిటికల్ ఛానల్ కదా, అందుకే రఘురామకృష్ణంరాజు గారు వైసీపీలో ఎంపీగా గెలుపొంది తర్వాత అదే వైసీపీలో అత్యంత క్రూరంగా బాధించబడిన నాయకుడు. అసలు ఏం జరిగింది అనేది చాలామంది అనుకున్నది వేరు, లోపల జరిగింది వేరు. చాలామంది అనుకునేది ఏంటంటే ఆయన ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఈయన వినట్లేదని, లేకపోతే ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఈయన కట్టుబడి ఉండట్లేదని చెప్పి ఆయన మీద రాజద్రోహం కేసు అనేది పెట్టారు. కానీ నిజానికి అది ఎలా జరిగిందన్నది నేను తర్వాత చెప్తాను, కానీ అదైతే కరెక్ట్ కాదండి. ఈయన ఏంటంటే క్యాష్ పార్టీ అంటే బాగా డబ్బులు ఉన్నవాడు అనమాట. ఈయనకి ఎక్కడ మన ఏపీలోనే కాకుండా మొత్తం అన్ని స్టేట్స్లోనూ పలుకుబడి ఉంది. పైగా ఢిల్లీలో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాలు ఎలా అంటే ఎప్పుడైతే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఈ పెద్ద పెద్ద వాళ్ళని కలవడం కానీ, లేదా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడడం కానీ, అంటే ఫోన్లో కూడా మాట్లాడడం కానీ చేసేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి, చెప్పి చెయ్యాలి. అందరు ఎంపీలు ఎమ్మెల్యేలు దానికి ఓకే చెప్పారు, అలాగే ఉన్నారు. కానీ ఈ రఘురామరాజు గారు మాత్రం అలా చెప్పకుండా, అదే నా పరిచయాలు నాయి, నేను మాట్లాడుకుంటాను, నేను ఏదైనా చేసుకుంటాను, వాళ్ళతో ఫస్ట్ నుంచి కాంటాక్ట్లో ఉన్నాను, నేను వాళ్ళు నాకు కాంటాక్ట్లో ఉన్నారు, నాకు ఢిల్లీలో కొన్ని బిజినెస్లు ఉన్నాయి, దాని ప్రకారం నేను మాట్లాడతాను తప్ప మీ ప్రభుత్వానికి నా బిజినెస్కి ఏం సంబంధం లేదు. నేను మీ ఎంపీని అంతే, ఎంపీ తరహాలో మాట్లాడేటప్పుడు నేను మీతో చెప్తాను, మీ పర్మిషన్ తీసుకుంటాను, నా పర్సనల్ విషయాలు మీతో ఎందుకు షేర్ చేసుకుంటాను అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికే తెగేసి చెప్పేశాడు ఆయన. ఎప్పుడైతే అలా చెప్పాడో ఆయన మీద కక్ష సాధింపు చర్యలు అనేవి ముమ్మరం చేశారు. 2021 మే 14న ఆయన మీద రాజద్రోహం కింద కేసు కట్టారు. అక్కడి నుంచి ఆయన గుంటూరు సిఐడి పోలీసులు తీసుకెళ్ళి ఆ నైట్ చిత్రహింసలు పెట్టారు. పెట్టిన తర్వాత 15వ తారీఖున ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆయన అక్కడ ఎవరైతే జడ్జి ఉన్నారో ఈ న్యాయవాదుల సహకారంతో ఇలా కొట్టారు చేశారని చెప్పినప్పుడు వాళ్ళు టెస్టులకు పంపించారు. టెస్టులకు పంపించినప్పుడు అక్కడ రిపోర్ట్స్ అన్నీ కూడా పోలీసులు కొట్టినట్టు వస్తే మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తాం, దీన్ని మాత్రం పోలీసులు ఎవరెవరైతే ఆయన హింసించారో ఎవరిని వదిలిపెట్టేది లేదని కోర్టు కూడా చాలా తీవ్రంగా హెచ్చరించింది. అయినా సరే ఈ టెస్టులు అనేవి అప్పుడు టెస్టులకు కూడా పంపించలేదు. ఇది కోర్టు దగ్గర కేసు అది. కాకపోతే అప్పుడు గవర్నమెంట్లో వైసీపీ ఉండటం వల్ల కొన్ని సాధ్యాసాధ్యాలు చూసుకొని వాళ్ళు ఎలా చెప్తే అలాగే సాగింది కాబట్టి కొంచెం లైట్గా తీసుకున్నారు. తర్వాత ఇది హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడ మళ్ళీ సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో చికిత్స పొందాలని పిటిషన్ వేశారు, అక్కడికి వెళ్ళారు. అందులో పోలీసులే కొట్టారని తేలింది. అయినా సరే ఈ ఎవరైతే ఇదంతా కథ నడిపే హెడ్ ఉన్నారో సునీల్ కుమార్ గారు, ఆయన నేతృత్వంలోనే ఇదంతా జరిగింది. మళ్ళీ అక్కడ కొట్టడం, మళ్ళీ వీడియో కాల్ చేసి చూపించడం, ఇలాగా చాలా తీవ్రంగా చాలా దారుణంగా చేశారు. కాబట్టే ఆయన 3 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన టైం వచ్చింది. ఇప్పుడైతే నాకు తెలిసి ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఆయన ఎవరిని వదిలిపెట్టడం. కాకపోతే ఒక ఎంపీని ఆ రోజు జరిగింది ఏంటంటే ఒక ఎంపీనే పోలీసులు ఇలా కొడతారా అని కోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. అంటే అట్లు చాలా ట్విస్టులు ఉన్నాయి, చాలా ట్విస్టులు. ఈ కోర్టు చెప్పడం, ఈ ప్రభుత్వం తరపు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కోర్టు చెప్పిందని అస్సలు వినేవాళ్ళు కాదు. ఇప్పుడు అదనే కాదు, ఆ కేసు అనే కాదు, ఏదైనా సరే కోర్టు చెప్పినట్టు కాకుండా వీళ్ళ సొంతంగా, వీళ్ళ సొంత న్యాయ వ్యవస్థ ఉందో మరి ఏంటో తెలియదు, కానీ ఈ సొంతంగానే వెళ్ళేవారు. ప్రతిదానికి
వీళ్ళు అనుకున్న రాజ్యాంగం ఫాలో అయ్యేవారు. కానీ ఈ కోర్టు చెప్పేది, లేకపోతే పైన ఎవరన్నా అధికారులు చెప్పేది, లేకపోతే పైన ఎవరన్నా దేవుడు చెప్పేది కూడా వినేవాళ్ళు కాదండి. ఏంటంటే వాళ్ళ పందాలో వాళ్ళు వెళ్ళిపోయారు, అందుకే ఈరోజు మూల కూర్చున్నారు, అది వేరే విషయం. కాకపోతే రఘురామరాజు గారి విషయంలో జరిగింది 100% అన్యాయం, అక్రమం. ఎవరో క్షమించరంది, అది ఎవరో క్షమించరంది. ఇప్పుడు ఆయన టైం వచ్చింది, ఆయన ఏ ఒక్కరిని వదలడు. ఫస్ట్ టైం టార్గెట్ సునీల్ కుమార్ గారు. సునీల్ కుమార్ గారిని టార్గెట్ చేసి ఇప్పుడు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా కూడా ఆయన పగ సాధించుకుంటారు. రఘురామరాజు గారు ఇప్పుడు ఆయన తీసుకునే శ్వాస, ఆయన బ్రతికే బ్రతుకు ప్రతిదీ కూడా వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికే. వేరే వ్యాపకం ఏమి పెట్టుకోవడానికి నాకు తెలిసి ఆయన ఎంత కసిగా పోరాడతాడో మనం చూసాం. ఆయన మాటలు కూడా చాలా ధాటిగా ఉంటాయి, ఏది మాట్లాడడానికి వెనకాడడం. అలా వెనకాడని స్వభావం కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో నా పరిచయాలు నాయి, మీ ప్రభుత్వం తరపున నేను వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక ఎంపీగా మాట్లాడేటప్పుడు మన ప్రభుత్వం తరఫున, మన ఏపీ తరఫున మాట్లాడతాను, కానీ నా పర్సనల్ విషయాలు నేను ఎందుకు పంచుకోవాలని తెగేసి చెప్పాడు ఆయన. తెగేసి చెప్పే మనస్తత్వం ఉంది కాబట్టే ఆయన ఈరోజు పక్కన కూర్చొని ఉన్నాడు. ఆ రోజు ఈరోజు ఆయన టైం వచ్చింది, అంత తెగేసి చెప్పి ఇప్పుడు అప్పుడు ఏంటంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికి చాలామంది భయపడేవారు. అటువంటి జగన్మోహన్ రెడ్డితోనే స్వయంగా చెప్పిన ఆయన ఈరోజు అధికారంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం లేదు, అసలు ఎవరినైనా వదిలిపెడతాడా అది మనకే అర్థమైపోతుంది. కాబట్టి ఏంటంటే నిజంగా శిక్షించాలి అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వం ఏం చెప్తే అది, మనం అధికారులం కదా, డిఐజీలుగా ఉన్నాం, ఐఏఎస్లుగా ఉన్నాం, ఐపీఎస్లుగా ఉన్నాం. మనం ప్రభుత్వం ఈ రోజు ఉంటుంది, మళ్ళీ రేపటి రోజు మారిపోద్ది అన్న ఒక ఇంకిత జ్ఞానం అధికారులకు ఉండొద్దా? ప్రభుత్వం ఏం చెప్తే అది ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టు, లేకపోతే ఏదో రకరకాల సామెతలు ఉన్నాయి దీనికి, అలా చేసేసుకుంటా పోతే అసలు రాజ్యాంగం అనేది విలువ ఉంటుందా? న్యాయ వ్యవస్థకు విలువ ఉంటుందా? అసలు చట్టం అనేది దేనికి? చట్టం, న్యాయం, ధర్మం అని ఎందుకంటారు? కాబట్టి ఏంటంటే ఇటువంటి వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి. ఆ రోజు జరిగింది అది ఇప్పటికైనా తేల్చాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, కానీ మొత్తం నిగ్గు తేల్చాలి. ఆ రోజు జరిగిన దానికి ఎవరెవరైతే బాధ్యులు అందరినీ శిక్షించాలి. వాళ్ళని సస్పెండ్ చేయడమే ఒకటే కాదు, వాళ్ళు శిక్షించాలి, ఖచ్చితంగా శిక్షించి తీరాలి. ఇది ఏంటంటే దేవుడు రాసిన స్క్రిప్ట్ లాగా ఉంది నిజంగా. ఆ రోజు బాధింపబడ్డాడు, ఈ రోజు అధికారంలో కూర్చున్నాడు. ఆ రోజు ఎవరైతే బాధించారో వాళ్ళు అధికారం కోల్పోయారు. ఈ రోజున రఘురామరాజు గారికి మంచి జరగాలని అందరం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.